సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అసలే చీకటి గాఢాంధకారం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక కవచం ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులవి నీడలోనే కవితలు ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు 2014లో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేలా చేసింది ఎప్పుడో మద్రాసులో ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు కానీ అది నా గురించి అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక 18-19 ఏళ్ళు అంతకుమించి 20 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలాఢ్యులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారుల స్వేచ్ఛా వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియని కబోది గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విదూషకులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరూ నీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి డైనమోలు తిరగాలి కాళరాత్రి వేళ కంకాళాల చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విషపాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈవేళ వెలుగులు సమకూర్చుకోవాలి చిన్నమ్మ అసలే చీకటి గడాంధకారం దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మనకు తల ఉంచుకొని వెళ్తున్నాం మన మీద దాడి చేసే
సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసాయి. నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్క పక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడిని. ఆ వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను. తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను.